నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నా మిమ్మల్ని. ఎందుకురా? భరత్ అన్న బర్త్డే ఉన్నది, విషెస్ చెప్పి పార్టీ అడుగుదాం. అరే భరత్ అన్న పార్టీ ఇస్తాడంటావా? అరే అడిగి చూద్దాం, ఇస్తాడు లేకపోలేదు. అరే అడిగి చూద్దాం రా. ఈనాన్న లెక్క పిసినారి కాదురా, పార్టీ అడిగితే ఇస్తాడు, వెళ్ళి అడుగుదాం పదండి. పదండి. సరే పదరా. హ్యాపీ బర్త్డే. అరే నువ్వు చెప్పి చూడరా. భరత్ అన్న హ్యాపీ బర్త్డే. అరే నువ్వు చెప్పి చూడరా. భరత్ అన్న హ్యాపీ బర్త్డే. అరే ఏంట్రా ఇది? వాడు చెప్పినా ఇంటలేడు. నేను 1 2 3 అంటాను, ముగ్గురం కలిసి ఒకటేసారి చెప్తాం. సరేరా. 1 2 3. ఏంట్రా రోడం మెల్లకి చెప్పలేరా? 10 సార్లు చెప్పినామన్నా, నీకు వినబడితేనే కదా. అవునా, పబ్జి ఆడుతున్నా కదా చూసుకోలే. విషయం చెప్పినందుకు థ్యాంక్ యూ రా. వచ్చి ఇలా కూర్చోండి. అన్న ఏంట్రా? అన్న మాకు థ్యాంక్ యూ కాదన్న, పార్టీ కావాలి. పార్టీనా? పార్టీనే కావాలి. అరే కరెక్టే గానీ నా దగ్గర డబ్బులు లేవురా. పార్టీ ఇస్తామని ఎంత ఆశగా వచ్చినామన్నా. సరే ఒక థమ్స్అప్ స్టప్ తెప్పిస్తా, తినండి తాగండి. అంతకంటే ఎక్కువ నాతోని కాదు. అన్న ఎప్పుడు థమ్స్అపేనా, చికెన్ మటన్ లాంటిది ప్లాన్ చేయి. కరెక్టే గానీ నా దగ్గర డబ్బులు లేవురా. అరే అన్న ఇట్లా అంటాను, ఎట్లారా మరి? మనసు కింద జమ చేద్దాం రా. అన్న అందరం డబ్బులు జమ చేసి పార్టీ చేసుకుందాం అన్న. అలా అయితే ఓకేరా, చేద్దాం. సరే అన్న చేద్దాం. సరే కానీ వంట ఎవడు వండుతారా? అదేంటన్నా నీకు రాదా? తినడం మాత్రమే వచ్చు, వండుడు రాదు. ఎలా అన్నా ఇప్పుడు చిన్న పిలుద్దామా వండడానికి? సీనన్న రూపాయి కూడా పెట్టడు, మరి వండుతాడు గాని. ఏ సీన్ అన్న అంతే అన్న. అయితే ఇప్పుడు ఎవరు వండుతారు? మనకు దిక్కెవరు ఉన్నారు? చిన్న పిలుద్దాం. సరేరా, నీ ఇష్టం. మనిషికి ఎంత జమ చేద్దాం భరత్ అన్న? గణేష్ అన్న దుకాణంకి వెళ్ళి ఖాతా చేద్దాం, తిన్న తర్వాత అందరం కలిసి కడదాం. సరే అన్న. సరే తినని కలుద్దాం పదండి. ఇలా వచ్చారు. ఏం లేదన్నా, ఇవాళ నా బర్త్డే, కూరగాయలు పార్టీ అడిగింది. నా దగ్గర డబ్బులు లేవైతే మంచిగా ఇంత చేస్తున్నాం పార్టీ, నువ్వు వస్తావేమో అని. మనిషికి ఇంతనా? నా దగ్గర రూపాయి లేదు. ఎప్పుడు ఇట్లానే అంటాడు, ఎప్పుడు డబ్బులు ఉంటాయో ఏమో. రమ్మంటారా? వస్తా, లేకుంటే ఏం లేదు. నువ్వు డబ్బులు పెట్టకపోయినా పర్లేదన్నా, మాకు వండి పెడితే చాలు. అరే అయితే పదండి పోదాం. నా 2 కిలోలు నా లెగ్ పీస్ అయితే పెద్ద పెద్ద కొట్టన్నా. సరే వాడు సీన్ అన్నయ్య, ఒక్క రూపాయి పెట్టడం పెద్ద పెద్ద మొక్కలు కొట్టమంటాను. ఫ్రీగత్తే ఫినాయిల్ కూడా తాగుతారా సీన్ అన్న? అవునరా.
అరే అది పర్వాన్రా. ఇలా కూర్చుంటే కుదరది, టైం బాగా అవుతుంది. భరతన్న పోయి బండలు తెస్తాడు, మీరు పోయి కట్టలు చేయండి. లెగ్ పీసులు మాత్రం మస్తున్నారు. ఎవరికి పడతాయో కానీ మస్తు తినచ్చురా. ఏమన్నా ఎవరికి పడతాయో ఏమో. పెట్టి చూద్దాం. అరే కార్తీక్, మీరు కట్టలు తీయంగా. అరే భరత్, నువ్వు వెళ్ళి చికెన్ కడుగుపో. సరే అన్న. అన్నా ఈ బగారా వేసుడా లేకపోతే ఇలాగనే పచ్చిగా తినుడా? కొన్ని తిన్నా గారా, ఇన్ని ఉన్నాయి. అన్న కూరగాయలు నేను పోస్తా కానీ ఫస్ట్ రైస్ పెట్టు. రైస్ ఇప్పుడే కాదురా, చికెన్ని మ్యారినేట్ చేసి రైస్ తర్వాత పెడతా. సరే అన్న. కార్తీక్ ఆ గిన్నెరా. అరే కార్జంరా, దీన్ని కాల్చుకొని తింటే మస్తు ఉంటుంది, తింటారా? సరే అయితే దీన్ని పక్కకు పెడతా, ఆ తర్వాత కాల్చుకొని తినండి. సీనన్నేంద్రా ఇంత కరువులున్నాడు, దేన్ని వదులుతలేడు? అది తెలిసిందే కదా అన్న. అన్నా ఇందాక క్యారెట్ పోయాంగా క్యారెట్ కూడా తిన్నాడన్న. క్యారెట్ కాదు, ఏమైనా తింటాడు సీనని. ఏమ్రా ఏమో అంటున్నారు నన్ను? ఏం లేదన్నా, నువ్వు కూర మస్తు చేస్తావని చెప్తున్నా. అవునా? చెప్పు చెప్పు.
ఇక రైస్ తేపోరా ఇక. ఏమైనా సువాసన వస్తుందారా? సూపర్ అండిరా అన్నాను. అవురా సూపర్ వండిండు. అవునా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అరే రైస్ అయితే అయిపోయింది, ఇక కూర సంగతి చూద్దాం. తొందరగా చేయన్నా. మనం కార్జం కాల్చుకొని తిందాం పదరా. మస్తుందిరా. అవునరా. సూపర్ రా. అయిందా లేదా రా కూర? నేను థమ్స్అప్ తెచ్చినా మరి. ఇక ఇంకో 10 నిమిషాలు అంతే. కారం చూస్తున్నారా? అదేంటన్నా మళ్ళీ తింటున్నావు? అరే అప్పుడు కారం చూసిండ్రా, ఇప్పుడు ఉప్పు చూస్తానా. మళ్ళీ ఎందుకు తింటున్నావు అన్న? అప్పుడు ఉప్పు కారం చూసిండ్రా, ఇప్పుడు పసుపు చూస్తానా. ఉప్పు కారం అని సీనన్న మొత్తం తినేస్తున్నాడు కదరా. అవునరా, పిలిచి పెద్ద తప్పు చేస్తున్నావు. అరే నువ్వే కదరా మధ్యాహ్నంగా పిలిచినావు. ఇప్పుడు చూడు మొత్తం తినేస్తున్నాడు. అవునరా, తప్పైంది. ఏమ్రా ఏదో గుడుగుతున్నారు? కూర టేస్ట్ ఉందో లేదో అని అడుగుతున్నారు. అరే అవును గారా. అరే కూర మాత్రం సూపర్ ఉందిరా. నువ్వు వండినావు కదా అన్న, సూపర్ ఉంటుంది. కూర వేడివేడిగా ఉంది. అప్పటి వరకు మీరు వెళ్ళి మామిడికాయలు తినరా పోండ్రా. సరే అరే కూర అయిందిరా, ఈ మామిడికాయలు ఏం తింటారా? అన్నం తిందాం పడండి. సీనన్న తినమన్నాడు. అరే సీనన్న చెప్తే తింటారా రా? ఇక్కడ మామిడికాయలు తింటే అక్కడ అన్నం ఏం తింటారా? సీనన్న తినేస్తాడు మరి మొత్తం. పెద్ద ప్లానింగ్ ఏరా. అరే మమ్మల్ని మామిడికాయలు తినమని సీనన్న ఫుల్గా చికెన్ తిందామని చూస్తున్నారు. పోదాం పదండ్రా. సరే రండి. సీనన్న చెప్తే వింటారా రా మీరు? సీనన్న గురించి తెలిసిందే కదరా.
ఏం రెండే ముక్కలు పెట్టిండు. నువ్వైతే ముందు తినురా, తిన్న తర్వాత పెడతాడు. ఏం పెడతాడో. అరే లెగ్ పీస్ పోయిందిరా. అరే అవునరా. అరే ఏంటన్నా ఇది? అరే ఇది తెల్ల కళ్ళురా. అన్న మాకు కూడా కొంచెం పోయా. చల్ ఈ చిన్న చిన్న పోరగాళ్ళు థమ్స్అప్ తాగండి, ఇది నాకే సరిపోదు. ఏంట్రా చూస్తున్నారు, తినండి. అరే ఇందులో కొంచెం థమ్స్అప్ పోయిరా. ఇదేం టేస్ట్ అన్న? కలిపి తాగకు, సపరేట్ సపరేట్ తాగు. అరే నువ్వు పోయిరా కొంచెం. సరే నీ ఇష్టంలే. అరే ఏంట్రా ఇది? ఇలా నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డేనా? ఎందుకురా? నిన్ను పార్టీ అడుగుదామని. ఓహో నువ్వు పార్టీ అడుగుతావు, నేను ఇస్తాను, నువ్వు తింటావిగా. ఇదంతా జరిగే పనే. నా బర్త్డేనా? లాస్ట్ మంతే అయిందిరా. చెప్పన్నా ఎప్పుడు? పోయిన నెల ఒక్కటిరా. అన్నా వచ్చే సంవత్సరం నిన్ను విష్ చేస్తామన్నా. అసలు నేను దొరికితే కదా నీకు. సరేరా చేయండి. అరే డేట్ చెప్పిండు, వచ్చే సంవత్సరం అసలు వదలదు రాసినని. వదిలేద్దమ్మా. అదైందన్న. అవునా? అయితే మీరు వెళ్ళి చేతులు కడుక్కోండి రా. సరే అన్న. అరే బాగా కరువు ఉన్నాడు రా సీనన్న. అవునన్నా. అర్రే ఆగండి రా. ఇన్ని డబ్బులు పెట్టుకొని ₹1 లేదన్నట. ఇవి మన డబ్బులు అని చెప్పి కట్టుమందాం. సరే అన్నా. అన్నా మేము పోతున్నాం మరి. గణేష్ అన్న దుకాణం నీకు దగ్గర కదా, ఇదిగో డబ్బులు సరే సరే పెట్టిపోండి. కట్టేసాయి. సరే సీనన్న మంతాకి మంచిగా అయిందిరా. మన 1100 సేఫ్. మనల్ని బొక్క చేద్దామని చూసింది కానీ మనమే వాడికి బొక్క పెట్టినావురా. డబ్బులు ఇచ్చారా? నా డబ్బులు ఏవి? ఏమో అనుకున్నా కానీ నా డబ్బులు నాకే ఇచ్చి పెద్ద ఒక్క పెట్టిండ్రు. ఎప్పుడు తాగద్దిగా. నా మందు బాటిల్ ఏది? ఇప్పుడు ఇవన్నీ నేను కడిగి చావాలి. ఇక మందు కూడా అయిపోయింది.